కానీ ఇప్పుడు ఈయన హుజురాబాద్ అక్కడ సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తాను, స్థానికుడు కాదు అనే చర్చ జరుగుతూ ఉంది. పట్నం మహేందర్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి పైన కూడా అదే చర్చ జరుగుతూ ఉంది. సో ఈ రెండు పార్టీల మధ్య బీఆర్ఎస్ పార్టీ ఏమైనా బయటపడే అవకాశం? ఇప్పుడు ఒక విషయం చెప్పనా, స్థానికుడు కాదంటున్నా అసలు తెలంగాణ కేసీఆర్ రాయలసీమ ఎక్కడి నుంచో వెళ్ళి వచ్చినోడు కేసీఆర్. అదే ఈటల రాజేందర్ గారి మూలాలు, వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత మూలాలన్నీ కూడా ఇన్ని. ఇంకోటి ఏంటంటే ఆయన ఇన్ని సంవత్సరాలు అల్వాల్లో ఉన్నాడు. అల్వాల్ తర్వాత ఇప్పుడు మేడ్చర్లో ఉండు. పొద్దున్న లేస్తే మేడ్చర్లు ఎక్కడ ఉంది? ఈ ప్రాంతంలో ఉంది కదా. పుట్టిన ప్రాంతం కమలాపూర్ కావచ్చు, కానీ ఆయన ఉన్నది మొత్తం ఇక్కడనే. సో ఎందుకు నాన్ లోకల్ అనే ఫీలింగ్ చేస్తారు? ఏది లేదు. ఇప్పుడు డ్రామా, ఇది ఎలక్షన్ డ్రామా. ఇప్పుడు నేను అంటున్నా, పేరేం పేరు ఉండే టీఆర్ఎస్ అభ్యర్థి పేరు లక్ష్మారెడ్డి మహేందర్ రెడ్డి రోజు ఫామ్ హౌస్ లో ఎందుకు వెళ్తుంది చెప్పమని? వీళ్ళిద్దరు కలుస్తా ఉన్నారా? ఇద్దరు కలవట్లేరు. రమ్మన్ బహిరంగ చర్చ నిజంగా చెప్తున్నా. వీళ్ళిద్దరు నైట్ కూడా పోయి కాల్చుడు, మంచి మంచి ఫుల్ బాటిల్ ఎట్లా తాగుతారు ఇద్దరు కలిసి? ఎవరి కోసం? మైనంపల్లి వీళ్ళిద్దరు చేయలేదా? వెనక మల్లారెడ్డి సపోర్ట్ చేయట్లేడా? దీనికి కోఆర్డినేటర్ ఎవరు? రేవంత్ రెడ్డి. దీనికి పక్కా ఏజెండా బీఆర్ఎస్ కేటీఆర్ ఏజెండా. వీళ్ళిద్దరు కలిసి వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడే కొంచెం కలవట్లేరు వాళ్ళు. చిన్నగా ఫస్ట్ మైనంపల్లి కలిసిండు ఎవరితోని, లక్ష్మారెడ్డితోని. ఆ తర్వాత ఈయన మల్లారెడ్డి కలిసిండు. వీళ్ళంతా ఎందుకు కలుస్తారు అంటే ఒక్కరొక్కరు ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఒక భయం పట్టుకుంది. కొడంగల్లో ఓడిపోతే గెలిచి రాజకీయ భవిష్యత్తు వచ్చింది. సో ఈటల రాజేందర్ గారికి కూడా హుజురాబాద్ లో ఓడిపోయింది కాబట్టి ఇక్కడ గెలిస్తే పెద్ద రాజకీయ భవిష్యత్తు వస్తుంది అన్న భయంతోనే ఏం చేస్తుండో ఆయనకు అర్థం కాక మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తుండే.